నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు నిరంతరాయంగా ఆక్సిజన్ సిలిండర్ల రీఫిల్లింగ్ ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే నిమ్మల ఫైర్ వైసీపీకి ప్రభుత్వం కూలిపోతుందనే భయం పట్టుకుందని విమర్శ విశాఖలో సిపి మనీష్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు మాస్క్ ధరించని 834 మందికి జరిమానా విజయనగరం జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడి 27,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం పీలేరులో పేకాట రాయులపై పోలీసులు కఠిన చర్యలు 12 మంది అరెస్ట్ 60,000 నగదు స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తున్నట్లు ప్రీమియం ఏజెన్సీ నిర్వాహకులు మనోహర్ రెడ్డి మీడియాకు తెలిపారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లోని రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా 24 గంటలు సిబ్బంది సహాయంతో ఫిల్లింగ్ చేసి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రఫీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆక్సిజన్ సరఫరాను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి మోసాలు జరగకుండా డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ వద్ద రెవెన్యూ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ నియమించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా అనుమతి లేకుండా ఆక్సిజన్ ఫిల్లింగ్ చేస్తే తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ రఫీ తెలిపారు. మన కలెక్టర్ గారు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, మన మిగతా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకుంటాం. మనం ఏంటంటే ఇప్పుడు ఆక్సిజన్ తెప్పించుకుంటున్నాం, మనకి ఆక్సిజన్ కూడా సఫిషియెంట్గా వస్తుంది. ప్రీమియర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళే ఎంజిఎం కూడా సప్లై చేస్తారు. ఐనాక్స్ నుంచి ప్రీమియర్కి వస్తుంది, ప్రీమియర్ నుంచి డైరెక్ట్ ఎంజిఎంకి వెళ్తుంది. సో ఇప్పుడు దాకా మనకి ఎంజిఎంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఆక్సిజన్ గురించి. ఆక్సిజన్ ఇప్పుడు కూడా ఎంజిఎంలో చాలా సఫిషియెంట్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన ప్రైవేట్ హాస్పిటల్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మొదట్లో ఏంటంటే ఒక ప్రీమియర్ దగ్గరే వచ్చేది మనకి ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకొక 2 ఫిల్లర్స్ దగ్గర కూడా వస్తుంది ఆక్సిజన్. మనకి శ్రీనివాస ఎయిర్ ప్రొడక్ట్స్ అని రాంపూర్లో ఉంది, ఆయన కూడా కొంత మేనేజ్ చేస్తున్నారు. ఆక్సిజన్ తెప్పిస్తున్నారు, లిక్విడ్ ఆక్సిజన్ బయట నుంచి తెప్పిస్తున్నారు ఆయన. సో అక్కడ ఒక 500 సిలిండర్స్ ఫిల్అప్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు కూడా 500 అబోవ్ సిలిండర్స్ మనకు ఫిల్అప్ అవుతున్నాయి. సో మన వరంగల్ కావాల్సిన 1200 సిలిండర్స్ మనకు మీట్ అవుతున్నాం. వాళ్ళ రిక్వైర్మెంట్ మన ఎవ్రీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మీట్ అవుతున్నాం. ఇంకా మనకి ఎక్కువ కావాలన్నా కూడా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా ఇంకొక 200 సిలిండర్స్ వస్తున్నాయి. సో అవి హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారు. సో ఇప్పటికైతే మనకి ఆక్సిజన్ డెఫిషియెంట్ అనేది వరంగల్లో లేదండి. రేటు విషయంలో కొంత వేరియేషన్ లేదండి, కమిటీ మానిటర్ చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఈయన కూడా మనకి ఏంటంటే ఒక్క సిలిండర్ కూడా కమిటీకి వెళ్ళకుండా వెళ్ళాల్సిన ఏది ఉండదు. సో మొత్తం ఏంటంటే వీళ్ళు కూడా చేసేది ఓన్లీ ఇప్పుడు ప్రీమియర్ ఎంటర్ప్రైజెస్ సప్లై మాత్రమే చేయగలరు. ఏదైనా కానీ ఏదైనా ఇక్కడ ఒక మనకేంటంటే 24 గంటలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఇక్కడ ఉన్నారు. సో అది కూడా కలెక్టర్ గారు కన్స్టిట్యూట్ చేసిన కమిటీ మాత్రమే పర్యవేక్షిస్తుంది. రెగ్యులర్ మానిటరింగ్ మాది ఎప్పుడు ఉంటుంది ఈ 3 ఇండస్ట్రీస్ మీద, డిస్ట్రిబ్యూటర్ మీద ఎవరైనా. సో వాళ్ళకి తెలియకుండా ఒక్క సిలిండర్ కూడా వెళ్ళదు. ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీకి బ్యాన్ చేశారు. సో మెయిన్ పర్సన్ అంటే ఈ ఏదైతే వచ్చిందో ఆక్సిజన్ మొత్తం మెడికల్గా యూజ్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ 24 గంటలు ఒక అతను ఉన్నారండి రెవెన్యూ డ్యూటీ నుంచి కానీ. సో వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఎనీ కంప్లైంట్స్ ఉన్నా కానీ మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం కమిటీలో. ఎవరు ఏమన్నా చేసినా కానీ ఇది వైలేట్ చేసినా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కొన్ని దిక్కులు మార్పిడి చేస్తున్నారు కదా, చిన్న సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్ మారుస్తున్నారు. 1.5 ఉంది ఎక్కడండి కొన్ని ఏరియాస్ దగ్గర వాళ్ళకి పర్మిషన్ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ ఫిల్లర్స్ ఉన్నారు మనకి. ఏంటంటే ఈ ముగ్గురు ఏదైతే ఫిల్లర్ చేస్తున్నారో వీళ్ళు మాత్రమే చేయగలరు. వీళ్ళు జస్ట్ నింపడం ఉంటారు, ఫిల్లింగ్ చేస్తారు, వాటిని డైరెక్ట్ హాస్పిటల్ యూజ్ చేయడం ఇది ఒక్కటే ఉంటుంది. ఇంకెక్కడైనా జరిగితే ఇవి చెప్పొచ్చండి. అది ఓకేనండి, ఎక్కడైనా ఏమైనా చేస్తున్నారన్నా కానీ మనం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడైతే అలా ఇక్కడంటే వీళ్ళు ఫిల్అప్ డైరెక్ట్ ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు ఏ టైం కావాలంటే మీరు అన్నట్టు చిన్నది ఏ టైపు బి టైప్ ఉంటాయండి. అవి అంబులెన్స్లో యూజ్ చేస్తారు, ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేస్తారు. బల్క్ సిలిండర్స్ అంటే ఎవ్రీ హాస్పిటల్లో యూజ్ చేసేది ఇవే మన 7 క్యూబిక్ మీటర్స్ ఉంటాయి. వీటిని ఏదైనా ఫిల్అప్ చేయాలంటే మన ఈ ఫిల్లర్స్ మాత్రమే చేయగలరు. అంటే ప్రీమియర్ ఎంటర్ప్రైజెస్, శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళే చేయగలరు, బయట వాళ్ళు చేయడానికి లేదు వాళ్ళ పర్మిషన్. ఇక్కడ మొత్తం జిల్లాకండి, ఎంటైర్ వరంగల్ కంబైన్ ఎంటైర్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఉంది అండి. ఇది
మనకేంటంటే ఇక్కడ నుంచే మనకి సిఎస్సి ములుగు హాస్పిటల్, సిఎస్సి నర్సంపేట అన్ని హాస్పిటల్స్కి ఇక్కడ నుంచే వెళ్తాయండి. మెయిన్ ఇక్కడ ప్రీమియర్ నుంచి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాయి. ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో నిర్వహిస్తున్న ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు చేర్చుకొస్తాయా, ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారా అని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల ప్రాణాలు కాపాడాలనే అంశాలే ప్రధాన అజెండాలుగా టీడీపీ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తోందని, 2 రోజులు మాక్ అసెంబ్లీ నిర్వహించి అవసరమైతే ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాట్లాడుతూ కరోనా అంశంతో పాటు నిరుద్యోగులు, చేతి కులవృత్తి వారి సమస్యలు, మహిళలు, రైతుల సమస్యలను చర్చించాలని నిర్ణయించామని తెలిపారు. ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపించేటువంటి వేదిక కూడా అసెంబ్లీ అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి దేవాలయం లాంటి ఈ అసెంబ్లీ ఏదైతే ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా అటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీని, ఒక చర్చా వేదికగా ఉన్నటువంటి అసెంబ్లీని, ఒక సమస్యలకి పరిష్కార వేదికగా ఉన్నటువంటి అసెంబ్లీని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక లోటస్ పాండ్గా, ఒక వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చేసినటువంటి దుస్థితి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ ఏదైతే ఉందో, ఇప్పుడు సమావేశాలు రేపు 20వ తేదీ ఈ మే నెలలో వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదైతే మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు అనేది చాలా చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. అటువంటి బడ్జెట్ సమావేశాలు జరపవలసిన మార్చి నెలలో కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా కోవిడ్ కేసులు కూడా లేనిటువంటి స్థితి. మన పొరుగునే ఉన్నటువంటి తెలంగాణలో ఆ రోజు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కేంద్ర పార్లమెంట్ ఏదైతే ఉందో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా దొంగ చాటును ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ రోజు ఆ యొక్క బడ్జెట్ ని తాత్కాలికంగా ఆమోదించుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొన్ని ముఖ్య కూడలిలో తనిఖీలు నిర్వహించామని విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 71 మంది బాల కార్మికులను గుర్తించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్సా తెలిపారు. కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు, జరిమానాలు విధించారు. 159 మందిపై కేసులు నమోదు చేశారు. మాస్క్ ధరించని వారిపై 834 మందికి జరిమానా విధించినట్లు చెప్పారు. 31st వరకు అది ఎక్స్టెండ్ అయింది. సో ఓవరాల్గా మనం లాస్ట్ 5th నుంచి 19th వరకు లాస్ట్ 14 డేస్లో మనం బేసిక్గా ఏమవుతుంది, కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్లో మనం 2 రకాల చర్య తీసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు ఒక వయలేషన్ ఉంది అనుకోండి, అక్కడ ఎవరైనా వయలేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి పని లేక వస్తూ ఉంటే 2 రకాల పనిష్మెంట్, 2 రకాల అది దానికి ట్రీట్ చేయవచ్చు. ఒకటి, కేసు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని 188 సెక్షన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం, ఆర్ సెకండ్ వాళ్ళ మీద పెనాల్టీ పెట్టడం, అంటే చలాన్ పెట్టడం. సో ఈ డిసోబీడియన్స్, ఏమైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే దానికి డిసోబీడియన్స్గా ఉంటే, డిసోబే చేస్తే దానికి చలాన్ పెట్టడం. సో 2 రకాలు ఉంది. ఒకటి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, లేదంటే వాళ్ళ మీద పెనాల్టీ పెట్టడం. సో మనం ఏం డిసిజన్ తీసుకున్నామో, ఇప్పుడు షాప్స్ ఏమైనా ఉంటే, అటువంటిది ఏమైనా ఉంటే మనం కేసు పెట్టడం జరుగుతుంది. ఎవరైనా మనిషి వైలేట్ చేస్తూ ఉంటే, డెలిబరేట్గా వైలేట్ చేస్తూ, ఇప్పుడు ఆ బండి పోతూ ఉంది, బండిలో చెక్ చేస్తే అర్జెంట్ పని లేనప్పుడు కూడా వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, 2 పాసిబిలిటీస్, ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు, లేదంటే పెనాల్టీ పెట్టవచ్చు. సో వాట్ వీ డిసైడెడ్, షాప్స్ అటువంటిది అట్లా ఉంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయడం, తర్వాత మనిషి ఏదైనా అట్లా పోతూ ఉంటే వాళ్ళ మీద పెనాల్టీ పెట్టడం. సో 5th నుంచి ఇప్పుడు వరకు మనం 159 అటువంటిది 159 ఎఫ్ఐఆర్స్ పెట్టడం జరిగింది, నమోదు చేయడం జరిగింది మొత్తం సిటీలో. తర్వాత డిసోబీడియన్స్ అంటే అటువంటిది డిసోబీడియన్స్ పెనాల్టీ 11,313 పెట్టడం జరిగింది. సో దాదాపు ప్రతిరోజు అలా తీసుకుంటే అరౌండ్ 1,000 పర్సన్స్ మీద అటువంటిది చలాన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత నో మాస్క్ వయలేషన్ మీరు చూస్తున్నారు, 27th మార్చ్ నుంచి మొదలు పెట్టాము. అప్పుడు ఈ సెకండ్ వేవ్ కూడా ఈ రకంగా వస్తుందో ఐడియా లేదు. 27th మార్చ్ నుంచి మనం మొదలు పెట్టాము. కానీ ఇప్పుడు లాస్ట్ 10 డేస్లో 834 అంటే చాలామంది
99.99% పీపుల్ ఆర్ యూజింగ్ మాస్క్. అందుకు దట్ ఈస్ ఓన్లీ 834. బట్ అన్నెసెసరీ మూవ్మెంట్, డిసోబీడియన్స్ టు ఆర్డర్ ఆఫ్ ఆఫీసర్ చేసి 11,313 పెనాల్టీస్. తర్వాత షాప్స్ అటువంటిది ఓపెన్ ఉంటే, అనవసరం అటువంటిది ఉంటే అట్లా 159 కేసెస్ నమోదు చేయడం జరిగింది. తర్వాత మనకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీకు ఐడియా ఉంటుంది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ చాలా స్టేట్లో చాలా చోట్ల సప్లై అవుతున్నాయి. మనకు బేసిక్గా ఈ ఏరియాలో అంటే మనకు కొన్ని ప్లేసెస్ నుంచి వస్తుంది. ఈరోజు మనకు స్టేట్ వైడ్గా ఆపరేషన్ ముస్కాన్ జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ అంటే ఎవరైనా ఆర్ఫన్ కానీ ఎవరైనా బాయ్ ఆర్ గర్ల్ హూ ఈస్ బీయింగ్ ఇప్పుడు ఢాబాస్లో కానీ ఎక్కడైనా వాళ్ళతో పని చేయించడం, చైల్డ్ లేబర్, అటువంటిది ఇష్యూస్ మీద ఆపరేషన్ ముస్కాన్ జరిగింది. సో దీంట్లో మనం మొత్తం 23 రెస్క్యూ టీమ్స్ చెప్పించినాము. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక రెస్క్యూ టీమ్. సో ఈ 23 రెస్క్యూ టీమ్స్ మన సిటీ లిమిట్స్లో 23 రెస్క్యూ టీమ్స్. సో ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఉదయం 5:30 నుంచి 12 దాకా వాళ్ళు తిరిగి చూశారు ఎక్కడైనా ఏదైనా చైల్డ్ లేబర్ కానీ ఆర్ఫన్స్ మనకు దొరుకుతారేమో. యాక్చువల్గా మీకు ఐడియా ఉంటుంది, కోవిడ్ వలన కొన్ని కేసెస్లో ఫాదర్ మదర్ హాస్పిటల్లో ఉండడం కానీ కొన్నిసార్లు చనిపోవడం అటువంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకుంటూ ఈ ఆపరేషన్ ముస్కాన్ చేయడం జరిగింది. సో మన ఆర్టీసీ కాంప్లెక్స్, తర్వాత రైల్వే స్టేషన్, మార్కెట్స్ అటువంటిది ప్లేసెస్లో మన వాళ్ళు పోయి వెరిఫై చేశారు. తర్వాత ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, తర్వాత చైల్డ్ లైన్ ఉంటుంది, మనకు లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత ఎన్జిఓస్. సో అందరితో కలిసి మనం 23 టీమ్స్ ఏర్పాటు చేసుకొని మొత్తం సిటీ అంతా తిరిగి మన వాళ్ళు వెరిఫై చేశారు. దాంట్లో మనకు 71 చిల్డ్రన్ వాళ్ళు లేబర్గా అంటే ఇప్పుడు టీ స్టాల్ కానీ ఢాబా కానీ అటువంటిది ఏరియాస్లో 71 చిల్డ్రన్, దీంట్లో 61 బాయ్స్ అండ్ 10 గర్ల్స్ దొరికారు. వాళ్ళందరికీ అప్పుడు వర్చువల్ కాన్ఫరెన్స్తో అంటే ఇప్పుడు వాట్సాప్లో కానీ జూమ్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన వాళ్ళ సూచన మేరకు మళ్ళా ఈ పేరెంట్స్ తర్వాత గార్డియన్స్కి. విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలం కొండచిలకం నిడగల్లుగూడ గ్రామంలో పోలీసులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడి చేశారు. నాటుసారా తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎల్విన్పేట ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి 27,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా యొక్క స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిటిఎఫ్ సిబ్బంది పార్వతీపురం వారు రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఈ రూట్ వాచ్లో భాగంగా ఒరిస్సా జగ్గోడ గ్రామం నుంచి పాల వలస, తేలినాడు వలస, లచ్చిరాజుపేట ఈ గ్రామాలకి తరలిస్తున్న సుమారు 6,000 ప్యాకెట్లు. దీని ఇంచుమించుగా 600 లీటర్లు ఉంటుంది. దీని విలువ ₹1,00,000 వరకు ఉంటుందండి. దీన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 6 వ్యక్తులు పారిపోవడం జరిగింది. తదుపరి విచారణ చేసి ఈ 6 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో భాగంగా 6 బైకులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మొత్తం అంతా కూడా మనకి తేలి నాయుడు వలస నుంచి అంటే తాళగురుడికి ఇదంతా కూడా వస్తుందండి. దీంట్లో ఎంఆర్ఐ తర్వాత ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు దీనికి ఇస్తున్నారు అనేది తదుపరి విచారణలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ కరోనా టైంలో ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇటువంటి సమాచారాన్ని మాకు అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. అలాగే ఈ కేసులో వీళ్ళకి సరఫరా చేసింది ఎవరు అనుకున్నారంటే తాడంగి రామన్న ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వ్యక్తి కూడా దీంట్లో
ఓవైపు కరోనా భయంతో ప్రజలు అల్లాడుతుంటే పేకాట రాయిళ్లు మాత్రం తమ పని మానటం లేదు. ఇది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా ఓవైపు కర్ఫ్యూను అమలు చేస్తూ పేకాట రాయిళ్లపై నిఘా పెడుతున్నారు. తాజాగా పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం కంబారెడ్డి గారిపల్ల అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 12 మంది పేకాట రాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 60,000 నగదు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సామూహికంగా ఉండి పేకాట ఆడుతుండటంతో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు పేకాట వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ జై భీమ్ ఆధ్వర్యంలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం జగ్గుగూడ నుండి ఆంధ్ర రాష్ట్రంలోకి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మాటు వేసిన పోలీసులు తనిఖీలు చేసి 6,000 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు. కనిపించారు కదా ఇక్కడ వస్తుంది. ఇంకో విషయం మనం పరిగెత్తాలి పరిగెత్తాలి దూసుకోలేదు నాకు తెలియదు. నేను రైలుకి వెళ్తే దొంగ చెప్తాను. నాకు దూరితే ఒక నమస్కారం, దాకపోతే నమస్కారం. ఏమయ్యా? అవును సార్. ఇప్పుడు రావణ రామభద్రపురం గోపాల చదువుతున్న జ్ఞాపకాలు మెదగలకూడదు కదా. అది పొయ్యన్న పోలేకపోవాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలోని జలపల్లి ఫారం గ్రామానికి చెందిన ఓ నాయకుడు రిహాన్నా బేగం అనే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. గతంలో అనేకసార్లు తమపై దాడులు చేయడం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని బాధితులు తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అధికార బలంతోనే అకారణంగా దాడులు చేస్తున్నారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. हमारे बीवी का नाम रिहाना बेगम है और ना इस्माइल है। हमारे बीवी को सरपंच शेरू और उसकी बीवी और उसके भावाजा पूरे खानदान वाले आके मारे, सिर फुट गया, 6 टाके गिरे और क्या कर लेते कर ले जाओ बोल के बोले। मेरा नाम मसूद है, मैं जल्लापल्ली फार्म से हूँ। ये जो शेरू बोलने वाला ये सरपंच है ना, उन्हें उसकी दादागिरी का पावर बता रहा। मेरी अंदर से शादी करा के पूरा मेरे साथ गेम खेल रहा उन्हें और मेरे पास से पैसे लेके पूरा पॉलिटिकल पावर बता रहा। मैं इससे पहले 2-3 कंप्लेंट ना करे तो भी उसका पॉलिटिकल पावर बता के, ये बता के, वो बता के उसका पूरा यूज कर ले रहा। कल कल घर के नहीं झगड़ा हो रहा तो उतनी दूर से उसका पूरा खानदान मिलके मेरे खानदान पे पूरा अटैक करके मेरे मम्मी का हाथ तोड़ दिया, मेरी आंटी का सिर फोड़ दिया और बाद में से अभी भी बोल रहा कुछ भी नहीं करते, कौन कुछ भी नहीं करते बोल के पूरा पॉलिटिकल पावर। నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కరోనా కట్టడిపై ప్రధాన కూడలిలో పలు సూచనలు చేశారు. సిఐ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ కోవిడ్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సిఐ రవీంద్ర నాయక్, ఎస్ఐ సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరి బయటకు వెళ్ళినప్పుడు కూడా మాస్కులు పెట్టుకోవాలి. బయటకు వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు సబ్బుతో మరి 40 సెకండ్లు చేతులు బాగా కడుక్కోవాలి.
మరి కరోనా అనేది చాలా డేంజర్ అయినటువంటి వైరస్ కాబట్టి దానికి మనం కట్టడి చేయాలంటే మనం అందరూ కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఏదైనా మీకు జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, బాడీ పెయిన్స్ కానీ మీకేమైనా ఉంటే మీకు ఇక్కడ వస్తున్నటువంటి మరి ఇక్కడ టీం మీ ఇంటికే వస్తుంది కాబట్టి సర్వేకు మీకు ఎక్కడ భయపడకుండా మీకేమైనా సమస్య ఉంటే వాళ్ళే మీ ఇంటి దగ్గరికి వచ్చి మందులు ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఆ మందుల్ని సకాలంలో వాడితే తప్పకుండా కోవిడ్ కు మనము తగ్గించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి మరి కొంతమంది వ్యక్తులు తెలియకుండా అది కోవిడ్ మందులని అవి వేరే మందులని చెప్పని వాడతలేరు. అది చాలా తప్పు. దాంట్లో ఉన్నటువంటి మందులు కేవలము జ్వరము, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ ఇవన్నీ తగ్గడానికి ఉన్న మందులు కాబట్టి కరోనా మందులని కొంతమంది మా కరోనా లేదు ఈ మందులు ఎందుకు వాడాలని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పు. మీకు ఇచ్చినటువంటి మందుల్ని సమయంలో వేసుకుంటే మీకు అప్పుడే 5 రోజుల్లోనే తగ్గిపోయి మీరు కోవిడ్ వ్యాధికి పడకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో వస్తున్నటువంటి సిబ్బందికి సహకరించి అత్యవసర సమయంలో 108 వాహనం ఆలస్యంగా వచ్చిన 100కు ఫోన్ చేస్తే పోలీసుల వాహనం మాత్రం ముందే ఉంటుంది. అసలే లాక్డౌన్ సమయం. బంధువులు చనిపోతే వెళ్లి వస్తున్న దంపతులకు రోడ్డు ప్రమాదం జరిగింది. 108 వాహనానికి ఫోన్ చేసి అరగంట అయినా అక్కడికి రాకపోవడంతో అటుగా వెళ్లేవారు 100కు డైల్ చేశారు. చేసిన 10 నిమిషాల్లోనే రాచకొండ పెట్రోలింగ్ టీం అక్కడికి చేరుకొని ఈ పరిస్థితిని గమనించి ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఏమైంది మేడం? ఇప్పుడు కాల్ కట్ చేయొద్దన్నారు మేడం. మేము యాక్సిడెంట్ కేసు గురించి కాల్ చేస్తాము. మీరు మాకు కాల్ కట్ చేయొద్దన్నారు. మీరే కట్ చేసి రాయగిరి దగ్గర మేడం, గుట్టగోయ రోడ్లో ఒకటి పోతుంది. అది ఏం కాదు, ఏం భయపడవు. చెప్పులు పోతాం కదా, నీ బ్యాగ్ అడిగి పోతాం. బండి మేము అటకెళ్దాం. అటంత్రా పర్లేదు మేడం, మేము తీసుకెళ్తాం. యాదగిరిగుట్ట రోడ్డు మేడం, మండల్ భువనగిరి వస్తుంది. భువనగిరి మండలు రాయగిరి నుంచి గుట్టకు పోయే రోడ్లా అని చెప్తున్నా మేడం. మేడం ఓకే మేడం, కలపండి. ఫోన్ కట్ చేయి. నల్గొండ జిల్లా పెద్దబూర మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కరోనా అవేర్నెస్ టీంలను ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో గల పంచాయతీ సభ్యులు, ఆశా వర్కర్లు, ఆర్ఎంపీలు, రిపోర్టర్స్, ఎంపీటీసీలు చురుకైన యువతను అందరినీ సమీకరించి సుమారు 25 మంది సభ్యులతో అన్ని గ్రామాల్లో టీం చేశారు. ఈ అన్ని గ్రూపులకు పీహెచ్సీ వైద్యులను అనుసంధానం చేసి కరోనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం, అందరూ లాక్డౌన్ పాటించేలా చేయడం, కరోనా వచ్చిన వ్యక్తులు ఐసోలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. టెస్టులు ఇచ్చింది. ఇంతకుముందుకు మన టార్గెట్స్ ఉండి విలేజ్లో మొత్తం చేసాము. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ డైలీ 25 టార్గెట్ ఇచ్చింది. ఇప్పుడు దాంతోపాటుగా ఫీవర్ సర్వే చేసి ఎవరికైతే ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్, సేమ్ మెడిసిన్స్ ఇవ్వమని చెప్పి ఆర్డర్స్. సో అవే కూడా మేము మెడిసిన్స్ సప్లై చేస్తున్నాము. ఇప్పుడు కోవిడ్ లక్షణాలు ఉంటే చాలు, దానికి టెస్ట్ అని ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే 190% ఫీవర్స్ వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కోవిడే, ఓన్లీ కోవిడే. కాబట్టి కోవిడ్ వస్తే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆల్రెడీ మనకు సార్ చెప్పారు ఇంతకుముందు కూడా. ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఆల్రెడీ 1.5 year నుంచి మనం కోవిడ్తో సహజీవనం చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం కోవిడ్తో సహజీవనం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఫస్ట్ ఆల్రెడీ మనం 1 year నుంచి కూడా చూస్తున్నాము. దానికి తగ్గట్టుగా మనము అస్త్రాలు రెడీ చేసుకోలేదు, దానికి తగ్గట్టుగా మనం ఉండట్లేదు.
మనం ఏమనుకుంటున్నాం, అది ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చింది, మనకెందుకు వస్తుంది, తెలంగాణ కోసం మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ తెలంగాణకు వచ్చింది. తెలంగాణకు వచ్చింది, నల్గొండకి ఎందుకు వస్తుంది, నల్గొండకు అస్సలు రాదనుకుంటున్నాం. నల్గొండకు వచ్చింది. ఇవన్నీ వచ్చిన పెద్దవారి కోసం మీ తోపులు మనం ఇక్కడే ఉంటాం, ఏం రాదనుకున్నాం. ఆల్రెడీ ప్రతి తండాలో కూడా కోవిడ్ ఉంది. తండా లేని, కోవిడ్ లేని తండా అనేది పెద్దవరం మండలంలో లేదు. ఒకటి, ప్రతి గ్రామంలో కూడా కోవిడ్ ఉంది. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఫస్ట్ కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, కోవిడ్ వస్తే దాన్ని ఎలా స్ప్రెడ్ చేయకుండా మనం ఏం చేయాలి. దానికి గాను ఈరోజు మన ఎస్ఐ గారు ఈ ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఒక మెడికల్ డిపార్ట్మెంటు, ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఒక రెవెన్యూ పంచాయతీరాజ్ మాత్రమే ఇది చేయలేదు. మనలాగా యాక్టివ్గా ఉన్న, ఉత్తేజంగా ఉన్న యువకులు మరియు సర్పంచులు, కార్యదర్శులు వీళ్ళందరూ కూర్చునే ఈ కోవిడ్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. సో ఫస్ట్ కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం 1 year నుంచి చూస్తున్నాం. భౌతిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్ పెట్టాలి. ఒకటి రాకుండా వచ్చిన తర్వాత నాకు వస్తే ఏంది, పక్కోడికి రావాలనే ఆలోచన ధోరణి మారాలి. ఒకటి, నాకు వచ్చింది అని చెప్పేసి తెలియకుండా ఊర్లో తిరగొద్దు. ఒకటి, ఎందుకంటే మనకు వస్తే మన ఇంట్లో 10 మందికి వస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా సొంతంగా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలి. ఒకవేళ వాడుకున్నా కానీ మనలాంటి యువత ఏమని చెప్పాలంటే, అదే తిరిగితే మనందరికీ వస్తుంది. ఎందుకంటే 100 మందికి కోవిడ్ వస్తే 100 మంది చచ్చిపోరు, 80 మంది ఆటోమేటిక్గా. కోవిడ్ అనేది ఇది వైరస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ గురించి మాట్లాడితే కోవిడ్ అనేది వైరస్. ఏ వైరస్ కూడా ఇప్పటివరకు మందు లేదు. ఒకటి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా మనం ఇచ్చేది యాంటీబయాటిక్స్, ప్రొఫైలాక్టివ్ ముందుగా ఇస్తాము. ఏ వైరస్ కూడా ఇప్పటిదాకా మెడిసిన్ లేదు. మీకు హెచ్ఐవికి మెడిసిన్ ఉందా? లేదు. కుక్క కాటికి ఉన్న మెడిసిన్ ఉందా? లేదు. జలుబు వస్తే ఎన్ని రోజులలో పోతుంది? మందులు వేస్తే 7 రోజులు పోతే, వేయకపోతే 1 రోజులు తగ్గుద్ది. రేబీస్ కూడా మనం ఓన్లీ వ్యాక్సిన్ మాత్రమే ఉంది. ఏదానికైనా ప్రివెంట్గా మనం యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఖచ్చితంగా దీనికి మెడిసిన్స్ అనేవి రాలేదు. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్స్ లాగానే దీన్ని కూడా ఫస్ట్ నివారణ అనేది మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం ఇక్కడ. సో ఇవన్నిటితో పాటుగా మనం ఏం చేయాలంటే 14 days వాళ్ళని ఐసోలేషన్లో పెట్టాలి. దీంట్లో ముఖ్యంగా ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రతి పేషెంట్కు మీరు ఒకటే, ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి అందరు ఇప్పుడు వచ్చిన 20 పేషెంట్లు కూడా సార్ నాకు జలుబు వచ్చింది ఇక్కడ పట్టేసుకుంది అంటారు. ఎందుకు జలుబు వస్తుందంటే వర్షం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జలుబు వస్తుంది. జలుబు వచ్చిన ప్రతిదీ కూడా కోవిడ్ కాదు. ఒకటి, ఇక్కడ పట్టేస్తుందంటే చుట్టుపక్కల చచ్చిపోయారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ చచ్చిపోయారు అంటే ఒక బాధ ఉంటుంది. దానివల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంటుంది. కొంతమందికి జనరల్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. అది కోవిడ్ సిమ్టమ్ కాదు. కోవిడ్ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ జ్వరము, మెయిన్గా జ్వరము, బాడీ పెయిన్స్, జలుబు, తలనొప్పి. ఇవన్నీ ఒక సమూహంగా ఉన్నప్పుడే మనం దాన్ని ఇంకా ఎక్కువ ఎవాల్యూ చేయడానికి ఉంటుంది. నాకు కొత్త తలనొప్పి వచ్చింది సార్ అంటే అందరికీ వస్తుంది తలనొప్పి, అట్లా కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా వాసన లేకపోవడము, ఆహారం రుచి తెలియకపోవడము, తర్వాత గ్యాస్ట్రైటిస్ లేదంటే మనకు లూజ్ మోషన్స్ అవుతాయి. ఇవన్నీ ఒక స్టేజ్. దీని తర్వాత ఏంటంటే ఎవరికి ఏ పేషెంట్కి వచ్చినా ఫస్ట్ 4 daysలో ఫీవర్ వచ్చిందనుకో, బాడీ పెయిన్స్ వచ్చిందనుకో, అందరు యూనివర్సల్ ఆర్ఎంపీస్ కూడా మీకు చెప్పేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు, నిరంతరాయంగా ఆక్సిజన్ సిలిండర్ల రీఫిల్లింగ్. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే నిమ్మల ఫైర్, వైసీపీకి ప్రభుత్వం కూలిపోతుందనే భయం పట్టుకుందని విమర్శ. విశాఖలో సిపి మనీష్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు, మాస్క్ ధరించని 834 మందికి జరిమానా. విజయనగరం జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడి, 27,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. పీలేరులో పేకాట రాయులపై పోలీసులు కఠిన చర్యలు, 12 మంది అరెస్ట్, 60,000 నగదు స్వాధీనం. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.